మోతలు దనదన డప్పుల దరువులు గడగడగాతలు పెట్టే పైన్లోన పెడ బొబ్బలు 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 గండి బోనం దీతుమే దేవతుల పోషవ్వకు ఇంకొక పొద్దులు పడుతుమే గోల్కొండ ఎల్లమ్మకు కొడి పుండులు ఎదురిత్తుమే యములడపతి పోసుకు ఒక్కొక్క పూజలు చేతుమే జూబ్లీ హిల్స్ పెద్దమ్మకు మా తల్లి గంగమ్మకు
బోనాల పండుగకు గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ మా అక్కగారు వస్తూ మా కులం ఆడపడుచుగా మా ఆడబిడ్డగా మాకందరికీ కలుపుకుంటూ మా కులం మా ఆడపడుచు అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఆమెకి ఇప్పటి నుంచో మా ఆడపడుచుగానే పిలుస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా మా ఆడపడుచుగానే కొలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా మాతో వస్తూ ఇన్ని సంవత్సరాలు మా పండుగ విజయవంతానికి ఆమె కృషి చేస్తూ రోజంతా ఆహ్లాదంగా ఎంత కష్టమైనా అన్నీ ఓడ్చుకొని ఇంత బోనం ఎత్తుకొని నిష్ఠగా ఉంటూ ఇంత చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇలాగే ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మంచి పదవులు ఆశించాలని, మంచి అభివృద్ధి కావాలని, వాళ్ళకు కూడా ఆర్థికంగా మంచి ఇవ్వాలని, అమ్మవారికి కూడా దైవాలు అందరికీ మంచి జరగాలని, అందరి పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంట సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్కరినితో పాటు కోరుతున్నా. ప్రతి సంవత్సరం చైర్మన్ రావడం, మా కుల సంఘం బోనం ఎత్తడం, ఇలా విజయవంతం చేయడం వారికి కూడా మా కుల సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి నన్ను ఒక ఆడపడుచుగా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఒక ఆడబిడ్డగా ఆదరించి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఈ సంఘం తరఫున ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ వెళ్తా ఉందో ప్రజలందరూ కూడా వాటిని సంక్షేమ పథకాలన్నీ పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మరి అమ్మవారి దయతో అందరూ బోధన పట్టణమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ